అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దయ్యపు బోధను చూద్దాం రండి. నేను చెబుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా వాక్య సారాంశము. ఇది మీరు పరిశీలించి పరిశోధించి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యథార్థవంతులైనటువంటి వారు, లేఖన పరిశోధకులు, నాకు సత్యమే కావాలి అనే ఒక రోషం కలిగినటువంటి వారి కొరకు నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు మరొక దయ్యపు బోధను, యెజబేలు బోధను, అబద్ధ బోధను చూద్దాము. అదేమిటంటే పరిశుద్ధాత్మ కృపావరాలు నిలిచిపోయాయి అనేటువంటి మాట. వీరిది ఏ లేఖనాన్ని తీసుకుంటున్నారంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును అనే ఈ మాటను తీసుకొని వారు ఈ యొక్క కృపావరాలు నిలిచిపోయాయి అని అంటున్నారు. ఇంకా కిందికి చూస్తే మనము ఇక్కడ 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని ఈ మాటను బట్టి వారు ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం 66 గ్రంథాల సంపూర్ణ లేఖనం మనకు వచ్చేసింది కనుక ఈ భాషలు, ఈ కృపావరాలు, ఈ స్వస్థతలు ఇవి మనకు అవసరం లేదు అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. లేఖనమేమి చెప్పుచున్నది? రోమియోకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అది మనం ఆలోచన చెయ్యాలి. అందరూ చెప్పింది వినాలి. లేఖనాన్ని బెరయా సంఘ విశ్వాసులలాగా చూడాలి. సత్యమేదో పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత అర్థం చేసుకోవాలి. గనుక వింటున్న మీరు కూడా సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 17:17 ప్రకారం. అయితే ఈ విషయం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం చూద్దాం రండి. కృపావరాలు నిలిచిపోయాయా? అసలు కృపావరాలంటే ఏమిటి? వాటిని గురించి ఎక్కడ చెప్పాడు దేవుడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ మనం మొదటి నుంచి కూడా చదువుకుంటే ఇక్కడ 4వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకోవాలి. ఇక్కడ 9 కృపావరాలను గురించి మాట్లాడతాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా అని 8 నుంచి స్టార్ట్ చేశాడు. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మ మూలముగా ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు అని చెప్తున్నాడు. ఇవి దేవుడు ఇస్తున్నటువంటి కృపావరాలు. ఇంకా ఉన్నాయి. అయితే ఈ ఇస్తున్నటువంటి దేవుని యొక్క వరాలలో బుద్ధివాక్యం ఆగిపోయిందా అండి? బుద్ధివాక్యం ఆగిపోయిందా? జ్ఞానవాక్యం ఆగిపోయిందా? విశ్వసించడం ఆగిపోయిందా? అసలు విశ్వాసంతోనే కదా రక్షణ ఆరంభమవుతుంది. దేవుణ్ణి విశ్వసిస్తేనే రక్షణ కలుగుతుందని చెప్పాడు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. మనం విశ్వాసం చేత కృపచేతనే రక్షింపబడ్డామంటాడు కదా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో. గనుక మరి విశ్వాసం అనేది ఇప్పుడు ఆగిపోయిందా? విశ్వాసం కూడా ఒక వరమే, మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక వరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుని కృపావరము. మనం దేవుని విశ్వసిస్తున్నామంటే మరి కృపావరాలు ఆగిపోయాయంటే దేవుని విశ్వసించడం కూడా ఆగిపోయిందా ఇప్పుడు? లేదు. ఇది దయ్యపు బోధ, ఇది దయ్యపు బోధ. స్వస్థపరచు వరములు లేవు అంటున్నారు. మరి ఇవన్నీ ఇట్లలో ఒక స్వస్థపరచు వరమే, అది జరగడం లేదు, మిగతా అన్ని జరుగుతున్నాయి అని అర్థమా? ఇలా అర్థం చేసుకోవాలి. స్వస్థతలు ఈనాడు లేవు అని చెబుతున్నటువంటి వారు మరి బుద్ధివాక్యం లేదు, జ్ఞానవాక్యం లేదు, విశ్వాసము లేదు అని కూడా చెప్పగలరా? చెబుతారా? లేదా ఇది ఒకటే స్వస్థపరచు వరం, ఒకటే అద్భుతాలు చేసే వరం ఒకటే ఆగిపోయింది, మిగతా అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్తారా? మరి అదెందుకు ఆగిపోయింది, ఇవెందుకు రన్ అవుతున్నాయో దీని గురించి కూడా వారు స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే కృపావరాలు ఒకవేళ ఆగిపోతాయి. ఎప్పుడు? యేసు 2వసారి వచ్చినప్పుడు ఆగిపోతాయి. అయితే ఇక్కడ ఈ కృపావరాలన్నీ కూడా ఇంకా ఏమంటాడు? అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలకు అర్థము చెప్పేటువంటి శక్తి కూడా దేవుడిస్తాడు. ఈ 9 కృపావరాలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడక్కడ దేవుడు వారికి పంచి ఇస్తాడు కదా, ఆయన ఇష్టం చొప్పున. ఆయన ఎవరికి ఇస్తాడో ఆయన ఇష్టము, పరిశుద్ధాత్మ దేవుని ఇష్టము, ఆయన ఇష్టం. అది పొందుకున్నటువంటి వారు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని ద్వారా అనేక మందికి మేలు జరుగుతుంది. అసలు ఈ వరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు? మొట్టమొదటి విషయం, వరాల ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి?
వరాలు ఎందుకు అసలు? ఇవి వరాలు అని చెప్పుకుంటాం. ఇంకా కొన్ని వరాలు కూడా ఉన్నాయండి. అవి ఏమిటి అంటే, మనము ఇదే అధ్యాయము 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులను గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతాలు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరాలు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, కోరుకోండి అని చెబుతున్నాడు. ఈ కృపావరాలు ఇవి కూడా కృపావరాలే. ఇందులో దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క వరమే, దేవునిలో ఉన్న శక్తినే వరముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఇదే మాట చెబుతాడు. మళ్ళీ ఇక్కడ 4వ అధ్యాయం 13లో చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణములట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను అంటున్నాడు. ఈ నియమించబడినటువంటి హోదాలు, పదవులు ఏవైతే ఉన్నాయో ఇది కృపావరమే, దేవుడిచ్చిన ఇది ఒక కానుక, ఇది ఒక గిఫ్ట్. ఇది అయితే ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే, ఆ పైన ఉన్నటువంటి లేఖనాలను చూస్తే మనకు తెలుస్తుంది. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 8వ వచనంలో మనం చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటున్నాడు. 7వ వచనం, అయితే మనలో ప్రతివానికి నీ క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడను. వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడుతుంది. కృపా వరమును దేవుడు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, ఏది ఇవ్వాలో ఆయన నిర్ణయించి ఇస్తున్నాడు. ఇది దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క వరమును భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఈవులు అనబడేది కదా, ఈవులు అంటే ఏంటంటే కానుకలు అని అర్థం. ఈవులు అంటే కానుకలు. ఈ పైన 7వ వచనంలో కూడా వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును అంటున్నాడు. తర్వాత కీర్తనలు 68వ కీర్తన 18లో కూడా చెప్తాడు ఇవి కానుకలు అని చెప్పేసి. 68వ కీర్తన 18లో, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు అంటున్నాడు. మనుషుల చేత కానుకలు తీసుకున్నట్ట. ఎక్కడ ఇది అంటే, పరదేశులో ఉన్నటువంటి భక్తుల దగ్గర కానుకలు తీసుకున్నాడట. ఆ కానుకలు ఏమిటి? దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ వరములు, అభిషేకమును దేవుడు తిరిగి తీసేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి అవసరం లేదు, భూమి మీద ఉన్నటువంటి సంఘానికి అవసరము. మోషే, అబ్రహాము, ఏలియా ఇలాంటి అపోస్తలులు, ఈ భక్తులందరూ ఎవరైతే ఉన్నారో, దావీదు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అభిషేకము ఏదైతే ఉంది, ఇర్మియా, హెజ్కేలు, దానియేలు, హోషేయ, ఆమోసు, ఈ భక్తులందరి యొక్క అభిషేకాన్ని దేవుడు తిరిగి తీసుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద, భక్తుల మీద దేవుడు మళ్ళీ కుమ్మరిస్తున్నాడు, ఆ వరాలను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడనే అదే విషయం చెబుతున్నాడు 8వ వచనంలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటున్నాడు. ఆ ఈవులే ఏమిటి అనంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క హోదాను ఇవ్వడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క హోదాను ఇవ్వడం. ముందుగా అసలు ఈ హోదాలు ఇక్కడ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అని అన్నాడు కదా, ఇవన్నీ కూడా వరములు, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కానుకలు, ఇవన్నీ కృపావరములే. అయితే ఈ కృపావరములు, ఈ యొక్క శక్తి ఎవరిది? ఈ యొక్క హోదాలు కలిగిన శక్తి ఎవరిది అంటే యేసుది. ముందు యేసుదే అందరికీ పంచి ఇచ్చాడు. ఈ మాటను మనం ఎక్కడ చూస్తామంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడుగా మనకు కనబడతాడు. ఇక్కడ ఎఫెసీ 4:13లో కొందరిని అపోస్తలులుగా అన్నాడు కదా, ఆ అపోస్తలులు అనబడినటువంటి ఆ హోదా యేసుది. యేసు ఆ హోదాను కొంతమందికి పంచి ఇచ్చాడు, కొందరికి ఇచ్చాడు, అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ కొందరిని ప్రవక్తలుగా అన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. తర్వాత కొందరిని సువార్తికులుగా దేవుడు పిలిచాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించారు. మొట్టమొదటి ఆయన సువార్త ప్రకటించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వరమునే మనకిచ్చి ఆయన పనిని మన ద్వారా జరిగించుకుంటున్నాడు ఆయన. తర్వాత కొందరిని కాపరులుగా చేశాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యేసయ్య మంచి కాపరిగా మనకు కనబడతాడు. అదేవిధంగా ఉపదేశకుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 20వ అధ్యాయం
16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు బోధకుడు. ఇవి అన్నీ కూడా యేసయ్యలో ఉన్నటువంటి సుగుణాలు, యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, యేసయ్యలో ఉన్న ఇది అధికారముతో కూడుకున్న హోదా. ఇది ఈ హోదాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని పంచిపెట్టాడు, తన కృప చేత వరముగా అనుగ్రహించాడు ప్రభువుల వారు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, మొదటి పాయింట్. రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, రెండో పాయింట్. మూడో పాయింట్ పరిచర్య ధర్మం జరగాలి. ఇది ఎప్పటి వరకు అవసరము? యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు అవసరం. ఇది అప్పటి వరకు ఈ కృపావరాలు నిలిచి ఉంటాయి. ఈ కృపావరాలు లేవు అని చెప్పేటువంటిది ఇది అట్టర్లీ నాన్ సెన్స్. ఇది దయ్యముల బోధ. ఇది యెజబేలు అనేక మంది మనోనేత్రాలను కావాలని గుడ్డితనం కలగజేసి చేస్తున్న మోసం ఇది, పచ్చి మోసం ఇది, సాతాను కుతంత్రం ఇది. దీన్ని ఎవ్వరు కూడా నమ్మడానికి వెళ్ళదు. నమ్మితే మీరు కూడా భ్రష్టు పట్టిపోతారు, జాగ్రత్త. గనుక ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడొచ్చు. దీని లేఖనాన్ని అక్షరానుసారముగా అర్థము చేసుకొని మోసపోయినటువంటి వారు సాతాను చేత మోసపరచబడ్డారు. గనుక వారు మారు మనసు పొందాలి అని మనము ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే వాళ్ళ కళ్ళు దేవుడు తెరిపించును గాక. ఇకపోతే మరొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అంటాడు. 4వ వచనంలో భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును అంటున్నాడు. ఇక్కడ భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు భాషలతో మాట్లాడే వరం కూడా దేవుడు అనుగ్రహించాడు. అది కూడా ఒక కృపావరమే. మరి దేవునికి ప్రార్థించడం ఆగిపోతుందా అండి? ప్రార్థించడం అవసరం లేదా? ఇప్పుడు ప్రార్థన ఆగిపోయిందా? ప్రార్థన చేయడం అవసరం లేదా? ప్రార్థిస్తున్నాం దేవునికి. కొంతమంది అన్య భాషలలో దేవునికి ప్రార్థన చేస్తారు. పౌలు కూడా చెబుతాడు 18వ వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించదను అంటున్నాడు. ఏమండి 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. 13 భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి గలటకై ప్రార్థన చేయవలను అంటున్నాడు. 12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్టు ప్రయత్నం చేయడి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం కొరకు వరములను మనం అపేక్షించాలి, పొందుకోవాలి, వాటిని మనము ప్రాక్టీస్ చేయాలి. ఏమండి కాబట్టి ఇక్కడ ఇవేవి కూడా ఆగిపోలేదు. ఇవన్నిటిని కూడా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కృపావరాలంటి ఇచ్చాడు. అవి ఆల్రెడీ ఈనాడు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ఈ వరాలను పొందుకున్నటువంటి దైవజనుల ద్వారా దేవుడు కోరుకున్న కార్యం సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మం కొరకు, క్రీస్తు శరీరం మరి పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఇవన్నీ కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కృపావరాలు లేవు అని చెప్పిన వారు, ఆగిపోయినాయి అని చెప్పిన వాళ్ళు 1000% వాళ్ళు యెజబేలు బోధలో ఉన్నారు, దయ్యపు బోధలో ఉన్నారు, సాతాను బోధలో ఉన్నారు, అబద్ధపు బోధలో ఉన్నారు. దీనిని బట్టి మీరు స్పష్టత తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని గురించినటువంటి ఇంకా స్పష్టత మీకు కావాలనుకుంటే మీరు పరిశోధకులైతే, యథార్థవంతులైతే అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు రచించినటువంటి ఆ దీప స్తంభము అనేటువంటి గ్రంథం ఇది ముందుగా తెలుగులో రాయబడింది. తర్వాత ప్రపంచ భాషల్లోనికి అనువదించబడబోతా ఉంది. అయితే ఇందులో అపోస్తలులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, సువార్థికులు ఎవరు, కాపరులు ఎవరు, పెద్దలు ఎవరు అనేటువంటి ఈ విషయాన్ని వారు ఇందులో చాలా క్లియర్గా స్పష్టంగా రాశారు. దీనిని మీరు చదవండి. 114, 121, 129, 131 అధ్యాయాలలో కనుక మీరు చదివి సత్యమందు ప్రతిష్ఠితులు కావాలని కోరుకుంటున్నాను. సత్యము ఈజీగా దొరకదండి. సత్యము దూరముగాను బహులోతుగాను ఉంది. దాన్ని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడు? పరిశీలన దృక్పథముతో చదివినప్పుడే, వెతికినప్పుడే దేవుని యొక్క సత్యం దొరుకుతుంది. అంతే తప్ప ఎవరు చెప్పింది వారు అదే ఫైనల్ అని నమ్మకండి. లేఖనం ద్వారా సరి చేసుకుని సత్యాన్ని నమ్మి సత్యమందు ప్రతిష్ఠితులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాడ్. మీకు ఏదైనా డౌట్, క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ చేయండి. మర్యాదగా ప్రేమపూర్వకంగా ఎవరైనా తెలుసుకునే ఉద్దేశంతో కామెంట్ చేస్తే వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా వారు కామెంట్ చేస్తే వాళ్ళ యొక్క మెసేజ్లో నేను డిలీట్ చేసేస్తాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాడ్.